హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు కేఎఫ్సి చికెన్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం అరకిలో చికెను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పసుపు, ఒక చెక్క నిమ్మరసము, అలాగే గరం మసాలా, కారము అంతా వేసి బాగా ఈ విధంగా మిక్స్ చేసి దీన్ని ఒక 2-3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దీనికి ఉప్పు కారం అనేది బాగా అబ్జర్వ్ అవుతుంది. ఇలా సైడ్న పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్ని తీసుకొని 1 కప్పు మైదా, ముప్పావు కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. దాంట్లో ఉప్పు, కారము, గరం మసాలా అంతా 1 by 1 వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే కార్న్ఫ్లేక్స్ని ఈ విధంగా చేతితో బాగా క్రష్ చేసుకోవాలి. కార్న్ఫ్లేక్స్లో వేస్తే బాగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని అంతటిని బాగా కలుపుకొని వేరొక బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నానిన చికెన్ని తీసుకొని ఒక్కొక్క పీస్ని మనం మైదా పిండి కలిపిన పిండిలో ఇలా ఒకసారి బాగా చేత్తో చికెన్ని అద్దుకుంటూ ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా ముంచుకోవాలి. డిప్ చేసి ఐస్ వాటర్లో వేయాలి. దాన్ని తీసి మళ్ళీ సెకండ్ టైం కూడాను పిండిలో ఇదే విధంగా నేను చూపించే విధంగా అద్దుకోవాలి. పిండిని చూడండి, ఈ విధంగా దీన్ని తీసి ఇంకోసారి అద్దుకోవాలి. అద్దుకున్న తర్వాత కార్న్ఫ్లేక్స్లో కూడా దీన్ని తీసుకెళ్ళి కార్న్ఫ్లేక్స్లో అద్దుకోవాలి. పట్టుకుంటుంది. కార్న్ఫ్లేక్స్ వేస్తే ఏమవుతుందంటే కేఎఫ్సి చికెన్ మనం బయట కొన్నది ఎలా వస్తుందో క్రిస్పీగా ఆ క్రిస్పీదనం వస్తుంది బాగా. చూడండి, ఈ విధంగా సిమ్లోనే మరీ సిమ్లో అంటే ఆయిల్ పీల్చేస్తుంది. మరీ హై టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, రెడీ అయ్యింది కేఎఫ్సి చికెన్ మన ఇంట్లోనే. చూడండి, చాలా జ్యూసీగా చాలా బాగుంది. మా పిల్లలకైతే బాగా నచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి, తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.